ఆధార్ కార్డ్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాలని చెప్పేసి నేను ఆల్రెడీ ఎవరైతే మన వాట్సాప్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో మార్నింగే నేను షేర్ చేశాను. మరొకసారి వీడియోస్ రూపంలో కూడా చెప్తాం అనేసి వీడియో చేస్తున్నా. ఆధార్ సర్వీస్ అయితే చేస్తున్నాం, బట్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆధార్ కార్డులో ఒక అడ్రస్ తప్ప మిగతా ఏ సర్వీస్ చేసుకోవాలన్నా మీ దగ్గర ప్రూఫ్ ఉంటేనే నాతో కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ప్రూఫ్ లేకుండా మనం ఏదైతే చేసేది లేదండి. అదొకటి క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఆధార్ అడ్రస్ అంటే అది ప్రూఫ్ లేకుండా చేస్తారంటే అది ప్రూఫ్ లేకుండా అనేది కాదు. దానికి మనం గెజెట్ పెట్టుకొని చేసుకోవచ్చు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద అసలు ఏ ప్రూఫ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. కనుక అది ఓకే. మిగతా సర్వీసులు అన్నిటికి కూడా మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటేనే నాతో కాంటాక్ట్ అవ్వండి. అదొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ఏదైనా అప్లై చేసేటప్పుడు అది మన చేతిలో ఉండదు. ఏది కూడా అప్లై చేయడం వరకు మన బాధ్యత యాక్చువల్గా. సో మనం కొంచెం ఇంకొక అడుగు ముందుకు వేసి అది అప్రూవ్ అయ్యేంత వరకు పాకులాడుతూ ఉంటాం. అలా అని చెప్పేసి పూర్తిగా మనమే అన్ని స్టాంప్లేసి బుద్ధి మీకు ఇచ్చేస్తామంటే కాదు కదా. సో అప్లై చేస్తాము, రిజెక్ట్ అయిందా మరొకసారి కాబట్టి ప్రయత్నిస్తాము. సో కానీ మ్యాక్సిమం ఒక 90% వరకు మన దగ్గర మంచిగానే అప్రూవ్ అవుతాయి. ఒకవేళ పని కాలేదా అని ముందు గ్రూప్లో పెట్టేస్తా. అసలు చాలామంది అడుగుతుంటారు, అన్న అక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు మీరు ఎందుకు చేయడం లేదు అనేసి. బట్ ఏంటంటే అది కరెక్ట్గా లేనప్పుడు టైం ఎక్కువ పడుతున్నప్పుడు సర్వీస్ ఆపేస్తాను. నేను మ్యాక్సిమం స్టాప్ చేస్తాను. ఎప్పుడైతే పక్కగా జరుగుతుందో అప్పుడే స్టార్ట్ చేస్తుంటా. సో అదొకటి. టైం అయితే మన చేతిలో లేదు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఉంటాయి. అది ఏదైనా మీరు ఆధార్ సర్వీస్ ఎత్తుకొని ఇంకోటి పాన్ కార్డ్ తీసుకోండి, పాస్పోర్ట్ సంబంధించి ఏదైనా కూడా అది ఎవరైనా కూడా ఆధార్ సెంటర్ వాళ్ళు కానీ నేనైనా కానీ ఎవరైనా కానీ అప్లై చేయడం వరకే వాళ్ళ చేతిలో ఉంటుంది, కానీ అప్రూవ్ ఇచ్చేది ఎవరి చేతిలో ఉండదు. సో అదొకటి. ఎందుకంటే చాలా మందికి అప్లై చేసుకున్నప్పుడు అది ఎక్కడైనా కానీ ఆధార్ సెంటర్కి చేసుకున్నా ఏది చేసుకున్నా ముఖ్యంగా ఆధార్ గురించి చెప్తాము. కొంతమందికి 1 అవర్లో అప్రూవ్ అయిపోతాయి మొబైల్ నెంబర్లు కానీ ఏదైనా కూడా. కొంతమందికి 1 డేలోనే డేట్ ఆఫ్ బర్త్ కానీ నేర్చుకుని అయిపోతాయి. కొంతమందికి 10 రోజులు పడుతుంది, కొంతమందికి నెల పడుతుంది, కొంతమందికి 3 నెలలు పడుతుంది, కొంతమందికి 6 నెలలు కాదు కదా సంవత్సరం కూడా పడుతున్నాయి, కొంతమందికి అలాగే పెండింగ్లో పడిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయగలుగుతాం? సో సపోర్ట్ చేయగలుగుతాం తప్ప కాంది అయినట్టు చేసేసి అయితే పనులు అయితే చేయలేము. ఏది కూడా ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా చెప్తుంటాను. మాట తీరు కొంచెం కఠినంగా ఉంటుందేమో కానీ సో ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది, ఓకేనా. సో ఇప్పుడు కూడా ఏ ఫైల్ అయినా కూడా మ్యాక్సిమం మేము చేస్తుంటాం కదా, చూస్తుంటాం చాలా ఫైల్స్ చేస్తుంటాము. ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ కార్డు ఇలాంటివి ఏ చేస్తున్నా కూడా కొంతమందికి చాలా ఫాస్ట్గానే అవుతుంటాయి, కొంతమందికి ఆ టైం వాళ్ళకి ఎందుకు కానీ పెండింగ్లు పడిపోతూ ఇలా వస్తూ ఉంటాయి. సో అది అయ్యేందుకు వెయిట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది వల్ల ఎక్కువగా రిజెక్ట్ అయిపోతుంటాయి. రిజెక్ట్ అయినాక మాకు తెలియదు చిన్నపిల్లలాగా మారం చేస్తుంటారు. కొంతమంది రాంగ్గా కూడా మార్చుకుంటారు. లేదు మీకు ఫైల్ ఇచ్చాము, రిజెక్ట్ అయితే మాకేం సంబంధము, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చాను, లేదు ఇంకొకసారి మళ్ళీ చేయండి అను. ఇంకోసారి మళ్ళీ చేయండి అంటే బాగానే ఉంటుంది, కానీ మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే ఇది ఎక్కడైనా కూడా మీరు సెంటర్కి వెళ్ళి కానీ ఎక్కడైనా అప్లై చేసుకున్నాక అది క్యాన్సిల్ అయిపోతే డబ్బులు రిటర్న్ వస్తాయో వన్స్ ఏదైనా కూడా సర్వీస్ పేమెంట్ చేస్తారు, ఆన్లైన్లో కూడా మీరు పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసి ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్కి వెళ్తారు, ఎగ్జామ్కి రాస్తారు, ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటాయి, దానికి ఒక ఫీజు ఉంటుంది, ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు, మీరు ఫెయిల్ అయిపోతారు, మళ్ళీ మీరు ఫెయిల్ అయిపోయాం కదా మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చి ఇస్తారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చిన్నపిల్లల ఆటలు నా దగ్గర ఆడొద్దండి. ముఖ్యంగా ఎవరు కూడా అలాంటి వాళ్ళు అయితే నాకు కామెంట్ కదా, ముఖ్యంగా అలాంటి వాళ్ళు అయితే నాతో అసలు కాంటాక్ట్ కూడా అవ్వద్దండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో ఎవరు కాంటాక్ట్ కావద్దనేది చెప్తాను చూడండి. మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ కానీ పెట్టి అలాంటివి చేస్తున్నా, ఇంతకుముందు చేస్తున్నా, ఇప్పుడు చేయబోతున్నా, నాతో కాంటాక్ట్ అవ్వద్దండి. ప్రూఫ్ లేకపోతే అసలు కాంటాక్ట్ అవ్వద్దండి. ఇంకొకటి ఏంటంటే టైం ఒకవేళ మన చేతిలో లేదు, మీ చేతిలో లేదు, టైం ఎంత టైం పడుతుందో తెలియదు. అప్పుడు లేకపోతే హ్యాపీ 1 డే అయిపోతే మీకు నేను దేవుడిని, ఆ తర్వాత కాకపోతేనే నేను రాక్షసులా కనబడుతున్నాను కనుక సో ఎప్పుడు వరకు పడుతుందో అప్పుడు వెయిట్ చేయగలుగుతాం, ఓపిక పడతాం అనుకుంటేనే వెయిట్ చేయండి. అలాంటి వాళ్ళతో అది కాంటాక్ట్ అవ్వండి. మీ వాళ్ళైతే ఎవరు నాతో కాంటాక్ట్ అవ్వద్దు, ఓపెన్గా చెప్తున్నా. సో మనం సర్వీస్ మ్యాక్సిమం తగ్గించేస్తున్నాం. ఈ సర్వీస్ తలని పెట్టుకునేదాం, ఎందుకంటే సర్వీసులు తీసుకుంటే మీకు నేను రెస్పాన్సిబిలిటీగా ఉండాలన్నమాట. మీరు అడిగే క్వశ్చన్కి అన్నిటికీ నేను సమాధానం ఇస్తూనే ఉండాలి ఎప్పటికైనా కూడా. సో అలా కాకుండా మనం వీడియోస్ చేసుకుంటే ఇంకా దీనికి మంచి తక్కువ వ్యూస్ వచ్చినా, ఇన్ని రోజులు మనం ఛానల్లో వీడియోస్ చేయలేదు కనుక తక్కువ వ్యూస్ వస్తున్నాయి. రెగ్యులర్ చేసుకుంటూ పోతుంటే మంచిగానే వస్తుంది, వచ్చేది ఇలా చేసుకుని ఇన్కమ్ వస్తుంది. బట్ ఏంటంటే సర్వీస్ చేస్తే మనకి 1 రూపీ ఇన్కమ్ ఉంటుంది. సో మీకు చేయించినట్టుగా ఉంటుంది కనుక సో అది సో అంటే ముఖ్యంగా మీకోసమే కాదు, నాకు కూడా ఇన్కమ్ కావాలి కనుక నేను సర్వీసులు చేస్తున్నాం కదా అని చెప్పేసి దిగజారిపోయి ఉండాల్సిన అవసరం నాకైతే లేదు. సో అదొకటి. ఎందుకంటే ₹1 మనం పే చేసాం కదా అని చెప్పి 100 క్వశ్చన్లు అడగడము, 100 సార్లు టార్చర్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. సో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. అవుతుందంటే అవుతుంది, లేదంటే లేదు. అదొక కన్ఫర్మేషన్ చెప్తున్నా మీకు. సో నెక్స్ట్ ఏంటంటే వాట్సాప్లో ఇంకా రిప్లై ఇవ్వదలుచుకోలేదు ఎవరికి కూడా. ఎవరైనా మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా కాల్-మీ-4 యాప్లో కాల్ చేయండి. కాల్-మీ-4 యాప్లో ఏంటంటే నిమిషానికి ₹10 కట్ అవుతుంది. మీరు నాతో 1 నిమిషం మాడాలంటే ₹10 రీఛార్జ్ చేసుకోవాలి. దాంట్లో 5 నిమిషాలు మాడాలంటే ₹50 రీఛార్జ్ చేసుకోవాలి. 10 నిమిషాలు మాడాలంటే ₹100 రీఛార్జ్ చేసుకోవాలి. సో ఇలా నిమిషానికి మనకి ₹10 కట్ అవుతుంది కనుక మీరు ఎన్ని నిమిషాలు మాడతారో అంత అమౌంట్ రీఛార్జ్ చేసుకొని నాతో కాల్-మీ-4 యాప్లో ఐడి కాల్-మీ-4 యాప్లో yogshash@cm4 ఉంది కదా. సో దీనికి టైప్ చేశారంటే నాకు కాల్ చేయొచ్చు. అదొకటి. ఇంకా వాట్సాప్ అనేది నేను రిప్లై ఇవ్వను, అదొక క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే
వాట్సాప్ అనేది మీరు నాకు కాల్ మీ ఫర్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాక నాతో సర్వీస్ చేసుకోవాలనుకుంటే మీరు నాకు వాట్సాప్ నెంబర్ చెప్పారంటే తర్వాత నేనే మెసేజ్ చేస్తాను, హాయ్ మెసేజ్ చేస్తాను. సో అప్పుడు డీటెయిల్స్ అనేది నాకు ఏమేమి కావాలో చెప్తాను, ఆ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తే మీకు నేను సర్వీస్ చేయగలుగుతాను. సో సర్వీస్ కోసం మాత్రం వాట్సాప్లో రిప్లై అయితే రాదు. సో నేనే మీకు మెసేజ్ పెడితే తప్ప మీ సైడ్ నుంచి మీరు ఎన్ని మెసేజ్ పెట్టినా రాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఒకటి చెప్పేస్తున్నా, ఫేక్ సర్టిఫికేట్ గతంలో ఏదైనా పెట్టున్నా నాతో కాంటాక్ట్ అవ్వద్దండి ఒకటి, ఓకేనా. సో ఏదైనా కూడా మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వండి. ఏ సర్వీస్ అయినా, అది నేమ్ చేంజ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లిమిట్ క్లాస్కి సంబంధించి కానీ ఏదైనా కూడా సర్వీసులు అనేది జరుగుతున్నాయి, వర్క్ అయితే అవుతుంది. బట్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుండి గతంలో పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇంకైనా కొత్తగా ట్రై చేయాలంటే కూడా సో మనం చేయదలుచుకోలేదు. ప్రూఫ్ ఉంటే చేయిస్తాను. సో మొబైల్ నెంబర్ అప్డేషన్ వరకు మాత్రం మీరు దగ్గరలో ఆధార్ సెంటర్కి వెళ్ళి చేసుకునేసండి, ఓకేనా. సో దానికోసం అయితే కాంటాక్ట్ అవ్వద్దండి. ఈ అడ్రస్లు చేంజ్లు కానీ వీళ్ళు ఏదైనా కూడా నాతో కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. సో అదొక క్లారిఫై అంతే అయిపోయింది. వాట్సాప్లో అయితే రిప్లై ఇవ్వను. ఏదైనా నాతో మాట్లాడంటే డైరెక్ట్ కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయండి.